లక్నోలో భారీ అగ్ని ప్రమాదం. అలీగంజ్లో ఓ బిల్డింగ్లో చెలరేగిన మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ భేటీ. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ సహా పలు అంశాలపై చర్చ. సత్యసాయి జిల్లాలో దళితులపై దాడులు జరుగుతున్నాయి. ఎస్పీ సతీష్ కుమార్ కు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ కంప్లైంట్. కూటమి పాలనలో కాపులకు ఒదిగిందేమీ లేదు. చంద్రబాబు సర్కార్పై కాకినాడ వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహం. కృష్ణలంక సీఐ వేధింపులు తాళలేక క్రాంతి కుమార్ బలవన్ మరణం. దళిత సంఘాలతో కలిసి సిపిని కలిసిన క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావు న్యాయం చేయాలని డిమాండ్. కూటమి ప్రభుత్వంపై ఫ్యాప్టో పోరాటం. పెండింగ్ డిఏలు, 12వ పీఆర్సీ, ఐఆర్ సమస్యలపై ఆందోళన. ఈ నెల 30 వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు. ఈ నెల 30న ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన. చింతకాని మండలంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో రోడ్డెక్కిన సిపిఐ శ్రేణులు. అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్. చిరంజీవితో తెలంగాణ బీజేపీ చీఫ్ భేటీ. మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను వివరించిన రామచంద్రరావు. రవాణా శాఖ అధికారి వెంకన్న మృతిపై స్పందించిన మంత్రి పొన్నం. సమగ్ర విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లుగా వెల్లడి. మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై కోరడ. గండిపేట తహసీల్దార్ ఆధ్వర్యంలో కూల్చివేతలు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. గుంటూరు జిల్లా తాడేపల్లిలో గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్ల ధర్నా. ఉద్యోగాలను పునరుద్ధరించాలని కోరుతూ నినాదాలు. నిర్మల్లో వివేక్ నగర్ లో చైన్ స్నాచింగ్. వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కు వెళ్లిన దుండగులు. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 291, నిఫ్టీ 89 పాయింట్లు గెయిన్.